నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే అది మీకు ఆశ్చర్యంగా అనిపించదు, బట్ నేను చెప్తున్నా ఏంటంటే ఒంటరిగా ఉండడం నేర్చుకోండి. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఒంటరిగా ఉండడం అంటే ఒక అదృష్టంగా భావించండి. ఎందుకంటే మీరు ప్రేమించిన వారు కానివ్వండి, మీ పార్ట్నర్ కానివ్వండి, లేకపోతే మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవడైనా కానివ్వండి, వన్స్ అపాన్ టైంకి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే మీకు అంత ఎఫెక్ట్గా ఉండదు. ఎందుకంటే మీరు ఒంటరితనాన్ని నేర్చుకున్నారు. ఒంటరితనం అంటే ఏంటో కాదు, మీకోసం మీరు సమయాన్ని కేటాయించుకోవడం, మీకోసం మీరు ఆలోచించడం, మీకోసం సొంత నిర్ణయం తీసుకోవడం. అది మీకు మంచి చేస్తుంది తప్ప చెడు మాత్రం అస్సలు చేయదు. నేను అందుకే చెప్తున్నాను, ఆల్మోస్ట్ ఒంటరిగా ఉండడం నేర్చుకోండి. అందరితో ఉండడం వద్దు. ఎందుకంటే అది నీకు ఏమవుతుందంటే వన్స్ అపాన్ టైం ఏదైనా సంథింగ్ హ్యాపెన్ అయినప్పుడు నువ్వు తట్టుకోలేవు. ఎందుకంటే అందరు నా దగ్గర లేదని బాధపడతావు. బాధపడి కుమిలిపోయి నువ్వు డిప్రెషన్లోకి వెళ్తావు. అందుకే ఒంటరితనం నేర్చుకుంటే నీకు నువ్వే తోడుగా నిలుస్తావు. అందుకే దాన్ని ఎప్పుడు బాధాకరంగా తీసుకోకండి, అది అదృష్టంగా భావించండి. సపోజ్ నేను ఒంటరిగా ఉంటా, ఫ్రెండ్స్తో వెళ్తా 20 minutes వెళ్తా, అయిపోయింది. మళ్ళీ నా గురించి నేను ఆలోచిస్తా, అరే ఏంట్రా మన ఇంతే, నా ఫ్యూచర్ ఏంటి అది అని ఆలోచిస్తా. ఎందుకంటే అది నాకు ఎలా వస్తుంది, నేను ఒంటరిగా కూర్చొని నా గురించి నేను ఆలోచించుకోవడం, నాకు అలాంటి థాట్స్ వస్తాయి. మీకు కూడా అలాంటి థాట్స్ రావాలంటే ఒంటరిగా ఉండడం నేర్చుకోండి. ఆలోచించడం, మీ గురించి మీరే ఆలోచిస్తారు, మీ డెసిషన్స్ మీరే తీసుకుంటారు. అది గుడ్ అయినా బ్యాడ్ అయినా కూడా ఖచ్చితంగా అది గుడ్గానే కన్వర్ట్ అవుతుంది.